అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది మహాబలిపురంలో ఉన్న టైగర్ కేవ్స్. టైగర్ కేవ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మహాబలిపురం. చూడచక్కని ఒక రాక్, ఆ రాక్ మీద లైవ్లో చెక్కిన టైగర్స్. అందుకని దీనికి టైగర్ కేవ్ అనే పేరు వచ్చింది. ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్లో ఉంది. మహాబలిపురానికి 5 కిలోమీటర్ల ముందుంటుంది ఈ టైగర్ కేవ్స్ పార్క్. ఇది చాలా న్యాచురల్గా ఏర్పడిన ఈ కేవ్స్ని మనం చూడవచ్చు. చుట్టూ కూడా ఇక్కడ తాటి చెట్లు, ఒక రాక్ మీద నీట్గా చెక్కబడిన టైగర్ ఇమేజెస్. ఇందులో ఎలిఫెంట్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పల్లవ డైనెస్టీలో చెక్కబడిన కేవ్స్. ఇవన్నీ కూడా మహాబలిపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది అద్భుతమైన శిల్ప సంపద. కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవ రాజులు ఈ మహాబలిపురం మామలైపురంగా డెవలప్ చేసి ఇక్కడంతా కూడా అద్భుతమైన శిల్ప సంపదని క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్. వాటి మీద సింగిల్ స్టోన్తో చెక్కబడిన ఈ టైగర్ కేవ్స్. అద్భుతంగా ఫామ్ అయిన ఈ టైగర్ కేవ్స్ని చూడాలి. భలే అందంగా ఉందనుకోండి. ఎంతటి శిల్ప సంపద అనిపిస్తుంది. చక్కగా చెక్కబడిన ఒక్కొక్క శిల్పాన్ని చూడండి. చుట్టూ తాటి చెట్లు, చక్కని పార్క్ అయితే మాత్రం ఇది. చక్కటి శిల్ప సంపద. ఇదిగోండి, చూడటానికి టైగర్లా అనిపిస్తుంది. సో అందుకని వీటిని టైగర్ కేవ్స్ అన్నారు. దగ్గరగా మనం చూడవచ్చు వీటిని. చూడండి, ఇది ఇసుకతో కూడిన శాండ్తో ఉన్న స్టోన్. దీన్నే శిల్పాలుగా చెక్కారు వీళ్ళు. ఈ స్టోన్తో చెక్కబడిన ఈ టైగర్ రాక్ని మనం చూడవచ్చు. చెప్పినట్లు మహాబలిపురంలో ఉంది. తప్పకుండా వచ్చినప్పుడు చూడగలరు.